హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2019 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే డాలీ కిట్టు ఔర్ చమక్తే సితారే. ఈ మూవీలో భూమి పెడ్నేకర్, కరణ్ కుంద్రా, విక్రమ్ మసి కలిసి నటించడం జరిగింది. మూవీ ఎండింగ్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే డాలీ అనే మిడిల్ క్లాస్ మహిళ తన భర్త అమిత్ అండ్ ఇంకా ఇద్దరు కొడుకులు పప్పు అండ్ భరత్ తో కలిసి నోయిడాలో ఉంటుంది. భార్య భర్తలు జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు అక్కడే జాబ్ చేసి వాళ్ళతో పాటే ఉండడానికి డాలీ సిస్టర్ అయినటువంటి కాజల్ అలియాస్ కిట్టి అక్కడికి వస్తుంది. నిజానికి కాజల్ నేటివ్ ప్లేస్ బిహార్, కానీ ఇక్కడ జాబ్ వెతుక్కోవడానికి వస్తుంది. కానీ డాలీ హస్బెండ్ అమిత్ సమయం దొరికినప్పుడల్లా కాజల్ ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విషయం కాజల్ డాలీకి చెప్తుంది, కానీ డాలీ నవ్వి బహుశా నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావేమో, నీ బావ నీతో అలా ఎందుకు ప్రవర్తిస్తాడు అని అంటుంది. డాలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అయినా కూడా తను ఒక లగ్జరీ లైఫ్ ని గడపాలి అనుకుంటూ ఉంటుంది. అందుకే డాలీ అండ్ తన హస్బెండ్ ఒక పెద్ద ఫ్లాట్ ని బుక్ చేసి ఉంటారు. ఆ ఫ్లాట్ కి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకుంటారు. ఆ ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. దాంతో డాలీ నేను ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటా అని అంటుంది. ఆ తర్వాత డాలీ తన ఆఫీస్ లో లోన్ గురించి మాట్లాడగా తనకు లోన్ దొరకదు. దాంతో ఏది ఏమైనా కూడా డాలీకి ఆ ఇల్లు కావాలి అనుకుని తను తన బంగారాన్ని అమ్మి లేదా ఆఫీస్ నుంచి డబ్బు దొంగిలించి ఇన్స్టాల్మెంట్ పే చేస్తూ ఉంటుంది. ఎలాగైనా డాలీ ఆ ఇల్లు సంపాదించాలని అనుకుంటుంది. డాలీ తన హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది, కానీ వాళ్ళ సెక్స్ లైఫ్ అంత బాగుండదు. డాలీకి తన భర్తతో ఇంటిమేట్ అయ్యే సమయంలో అస్సలు ఏ ఫీలింగ్స్ రావు. అందువల్ల తనకు ఏదో రోగం ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అందుకే అలా జరుగుతుందేమో అని అనుకుంటుంది. మరో పక్క కాజల్ తన కోసం వేరే రూమ్ ని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తుంది. కాజల్ తన రూమ్ కోసం బాస్ ని అడ్వాన్స్ అడగగా తన బాస్ డబ్బు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీలో వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువగానే ఉండడంతో తను అక్కడ పని చేయలేనని అర్థం చేసుకుని ఆ జాబ్ ని వదిలేస్తుంది కాజల్. కానీ కాజల్ ఏమి చేసైనా కూడా ఆ ఇంటి నుంచి బయటపడాలని అనుకుంటుంది. ఎందుకంటే తనకు ఆ ఇంట్లో అస్సలు మనశ్శాంతి దొరకదు. డాలీకి తన హస్బెండ్ కాజల్ కి దగ్గర అవుతున్నాడని అనిపిస్తుంది. అందువల్లే తను కాజల్ తో సరిగ్గా మాట్లాడకుండా కాజల్ కి ఫుడ్ ఇచ్చి ఇండైరెక్ట్ గా ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తూ ఉంటుంది. కానీ కాజల్ కి వేరే దారి లేక బయట రూమ్ తీసుకుని డబ్బు పే చేయడానికి డబ్బు లేకపోవడంతో తనకి ఇష్టం లేకపోయినా అక్కడే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కాజల్ కి ఒక కాల్ సెంటర్ గురించి తెలుస్తుంది. ఆ కాల్ సెంటర్ పేరు రెడ్ రోజ్ రొమాన్స్. దాంతో కాజల్ అక్కడికి వెళ్లి అది ఒక పెయిడ్ డేటింగ్ యాప్ అని తెలుసుకుని ఆ సెంటర్ కి మగవాళ్ళు కాల్ చేసి అమ్మాయిలతో చాలా రొమాంటిక్ గా ఇంకా అశ్లీలంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు పనిచేసి డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అలా తెలుసుకొని అక్కడికి వెళ్ళగా కాజల్ కి అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. మెల్లమెల్లగా తను ఆ జాబ్ కి కూడా అలవాటైపోతుంది. కాజల్ క్వాలిఫికేషన్ సరిగ్గా లేకపోవడంతో తనకి వేరే ఎక్కడ ఉద్యోగం దొరకదు. అందువల్లే కాజల్ ఈ జాబ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. తన పేరు కిట్టీగా పెట్టుకుంటుంది. అంటే అలాంటి జాబ్లు చేసేటప్పుడు ఒరిజినల్ నేమ్స్, నెంబర్స్, అడ్రస్లు ఏవి యూజ్ చేయకూడదు. మీరు ఫర్హానా మూవీ చూసే ఉంటారు కదా, అందులో ఐశ్వర్య రాజేష్ నటించారు. అందులో కూడా సేమ్ ఇలాగే చేసి ఉంటారు. మరో పక్క కిట్టి డాలీ ఇంటి నుంచి పీజీకి షిఫ్ట్ అవుతుంది. కానీ తను ఎక్కడ పనిచేస్తుందో చెప్పకుండా కేవలం తనకి ఒక కంపెనీలో ఉద్యోగం దొరికిందని డాలీకి చెప్తుంది. కానీ ఒక రోజు కాజల్ ఆఫీస్ బయట మీడియా వాళ్ళు వచ్చి దాని గురించి చూపిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ న్యూస్ టీవీలో డాలీ చూసేస్తుంది. అప్పుడే డాలీకి కాజల్ అక్కడి నుండి రావడాన్ని గమనిస్తుంది. దాంతో కాజల్ ఏం జాబ్ చేస్తుందో డాలీకి అర్థమవుతుంది. టీవీలో ఆ న్యూస్ చూసిన తర్వాత డాలీ కాజల్ ని కలవడానికి వచ్చి తనని బాగా తిడుతుంది. మన లాంటి అమ్మాయిలు ఇలా చేయరు అని చెప్తుంది. కానీ కాజల్ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ నాకు డబ్బు బాగా ఇస్తున్నారు, అందుకే నేను ఈ పనే చేస్తానని చెప్తుంది. అప్పుడు డాలీ కాజల్ ని బాగా తిడుతుంది. అప్పుడు కాజల్ కి కూడా కోపం వచ్చి డాలీని చూసి నీలాగా నేను లైఫ్ లీడ్ చేయాలనుకోవటం లేదు, నువ్వు వేరే వాళ్ళకి రిచ్ అనిపించాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నీ లైఫ్ లో అంత రిచ్ లేదు, నువ్వు రిచ్ కూడా కాదు అని చెప్తుంది. అది విన్న తర్వాత డాలీ చాలా హర్ట్ అయ్యి తనను కోప్పడుతుంది. ఎందుకంటే ముందే తన రిలేషన్ అమిత్ తో అంత బాగా లేదు. అది కాకుండా దానిపైన కాజల్ కూడా అలా మాట్లాడుతుంది. దాంతో తను చాలా హర్ట్ అయి కోప్పడుతుంది. ఆ తర్వాత రోజు డాలీ ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. ఆ ఫుడ్ ని ఉస్మాన్ అనే వ్యక్తి డెలివరీ ఇవ్వడానికి వస్తాడు. ఉస్మాన్ చాలా లేట్ గా ఫుడ్ ని డెలివరీ చేయడానికి వస్తాడు. దాంతో డాలీ ఆ అబ్బాయిని బాగా తిడుతుంది. కానీ ఉస్మాన్ డాలీకి సారీ చెప్పి తనకి హెల్ప్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత డాలీ ఉస్మాన్ మంచి అబ్బాయిని అర్థం చేసుకుంటుంది. మరో పక్క కాజల్ కాల్ సెంటర్ లో కాల్స్ మాట్లాడుతూ ఉండగా ప్రదీప్ అనే అబ్బాయి కాల్ చేస్తాడు. ఆ కాల్ సెంటర్ కి కాల్ చేసిన మగవాళ్ళందరూ అశ్లీలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు.
కానీ ప్రదీప్ అలా మాట్లాడు. ప్రదీప్ చాలా బాగా మాట్లాడతాడు. దాంతో కాజల్ చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత కాజల్ ప్రదీప్ కి తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంది. దాంతో వారిద్దరి మధ్య మాటలు ఇంకా పెరుగుతాయి. ఒక రోజు కాజల్ స్నేహితురాలు ఆగ్రా వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. దాంతో కాజల్ ప్రదీప్ ని కూడా ఆ ట్రిప్ కి ఇన్వైట్ చేస్తుంది. ప్రదీప్ కూడా వాళ్ళతో పాటు ఆగ్రా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కాజల్ స్నేహితురాలు బాయ్ ఫ్రెండ్ పేరు డీజే తేజ. తేజ అలాగే కాజల్ ఫ్రెండ్ ఎప్పుడు రొమాన్స్ చేస్తూ కిస్ చేసుకుంటూ ఉండడాన్ని కాజల్ చూసి తను కూడా ఇవన్నీ చెయ్యాలి అని అనుకుంటుంది. అప్పుడు కాజల్ ప్రదీప్ ని మొదటిసారి చూసి చాలా సంతోషించి అదే ట్రిప్ లో ఇద్దరు కాస్త దగ్గరవుతారు. కానీ కాజల్ కి మంచి ఫీలింగ్ కలగదు. మరో పక్క డాలీ ఫుడ్ ని ఎప్పుడు ఆర్డర్ పెడుతూనే ఉంటుంది. ఆ ఫుడ్ ని ఉస్మాన్ మాత్రమే డెలివరీ చేయడానికి వస్తూ ఉంటాడు. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా పరిచయం పెరుగుతుంది. డాలీకి కూడా ఉస్మాన్ బాగా నచ్చేస్తాడు. కానీ తనకి పెళ్లైపోయింది కాబట్టి ఇలా చేయడం కరెక్టా తప్పా అని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఒక రోజు డాలీకి తన కొడుకు పప్పు స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి రమ్మని పిలుస్తారు. డాలీ అక్కడికి వెళ్ళగా ప్రిన్సిపల్ తనని చూసి పప్పు ఎప్పుడు చూసినా అమ్మాయిల బట్టలు వేసుకుంటున్నాడని చెప్తుంది. ఇది విని డాలీ చాలా షాక్ అవుతుంది. అందుకే పప్పుని ఇంటికి పిలుచుకువచ్చి బాగా కొడుతుంది. కానీ పప్పు వాళ్ళ అమ్మని చూసి నాకు అమ్మాయిలతో ఆడుకోవడం ఇష్టం, అమ్మాయిల డ్రెస్సులు వేసుకోవడం అంటే నాకు ఇంకా ఇష్టం అని చెప్తాడు. ఇది చూసి డాలీకి పప్పు అబ్బాయి అయినా కూడా లోపల అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. కానీ డాలీ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండదు. అందుకే పప్పుని బలవంతంగా నువ్వు కేవలం అబ్బాయిలాగే బిహేవ్ చేయాలని చెప్తూ ఉంటుంది. నువ్వు అబ్బాయిలాగా స్పోర్ట్స్ కార్స్ ని క్రికెట్ ని ఆడాలి, కానీ అమ్మాయిల ఆటలు అమ్మాయిలతో ఆడకూడదు అని చెప్తూనే ఉంటుంది. కానీ వాటి మీద పప్పుకు అస్సలు ఇష్టం ఉండదు. మరో పక్క డాలీ అండ్ ఉస్మాన్ మధ్య పరిచయం ఇంకా బాగా పెరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఏ ఫ్లాట్ కోసమైతే వీళ్ళు డబ్బులు పే చేస్తూ ఉన్నారో ఆ ఫ్లాట్ అమ్మే వ్యక్తి ఫ్రాడ్ అని వీళ్ళకి తెలుస్తుంది. దాంతో ఎప్పటికీ ఆ ఫ్లాట్ వీళ్ళకి దొరకదు అని అర్థమవుతుంది. ఇదంతా చూసి డాలీ ఇంకా ఎక్కువ కోప్పడుతుంది. మరో పక్క ఒక ప్లేస్ లో కాజల్ ప్రదీప్ రొమాన్స్ చేసుకుంటూ ఉండగా పోలీసులు ఆ ప్లేస్ ని రైడ్ చేసి ప్రదీప్ కాజల్ ని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. అప్పుడు ప్రదీప్ పోలీసులకు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి విడిపించుకుని వెళ్లిపోతూ ఉంటాడు. కాజల్ తనని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రదీప్ అస్సలు కాజల్ వైపు కూడా చూడకుండా వెళ్లిపోతాడు. పోలీసులు కాజల్ ని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలవమని చెప్పగా డాలీని పిలుస్తుంది. డాలీ పోలీస్ స్టేషన్ కి వచ్చి తనని విడిపించి ఇంటికి తీసుకువెళ్తుంది. కానీ డాలీ కాజల్ మీద చాలా కోపంగా ఉంటుంది. డాలీ కాజల్ ని చూసి ఇలా చేయడానికేనా నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు కాజల్ నేను అతన్ని ప్రేమిస్తున్నాను, కానీ అతను ఇలా నన్ను మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. అప్పుడు డాలీ కాజల్ ని చూసి 2 సంవత్సరాల నుంచి నేను అమిత్ తో సంతోషంగా లేను. ఎందుకంటే అమిత్ తో నేను కలిసినప్పుడల్లా నేను అస్సలు సంతోషంగా ఫీల్ అవ్వలేకపోతున్నాను. బహుశా నాకు ఏదైనా రోగం ఉండొచ్చేమో, ఎందుకంటే నేను ఆపరేషన్ చేయించుకున్నాను కదా, అందువల్లే ఇలా జరుగుతుందేమో అని చెప్తుంది. నిజానికి డాలీ పెళ్లికి ముందు వర్జిన్ కాదు. కానీ ఈ విషయం అమిత్ కి అస్సలు తెలియకూడదని తన ఆపరేషన్ చేయించుకుని ఉంటుంది. అది విన్న తర్వాత కాజల్ కూడా తను ప్రదీప్ తో ఇంటిమేట్ అయినప్పుడు అంత సంతోషంగా ఫీల్ అవ్వలేదనే విషయం చెప్తుంది. అలా ఎందుకు అయిందో తెలియదు, కానీ తనతో ఇంటిమేట్ అయినప్పుడు నాకు కూడా మంచి ఫీలింగ్ కలగలేదని చెప్తుంది. అప్పుడు డాలీ బహుశా అమ్మాయిలకు కూడా మనసులో మాటలను షేర్ చేసుకునే యాప్ ఉంటే బాగుండేదేమో అని చెప్తుంది. ఆ రోజు రాత్రి కాజల్ డాలీలు ఒకే రూమ్ లో పడుకుంటారు. ఆ తర్వాత రోజు కాజల్ ప్రదీప్ ఇంటికి వెళ్తుంది. అప్పుడు ప్రదీప్ కి ముందుగానే పెళ్లైపోయిందని, అసలు తన పేరు ప్రదీపే కాదని తెలుస్తుంది. అసలు అతని పేరు చట్టార్ సింగ్. తనకి పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇది చూసి కాజల్ చాలా షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ప్రదీప్ తనను ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ కాజల్ తన మాటలు అస్సలు వినకుండా అతనితో బ్రేకప్ చేసుకుని డీజే తేజ దగ్గరికి వెళ్లి అతనితో రొమాన్స్ చేసి అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఈసారి కాజల్ కి చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. మరో పక్క ఉస్మాన్ తో డాలీ ఇంటిమేట్ అవ్వగా తను కూడా చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అప్పుడు డాలీకి ప్రాబ్లం తనలో లేదని, అమిత్ మీద తనకి అంతగా ఇష్టం లేదని, అందుకే తనతో ఇంటిమేట్ అయినప్పుడు తనకి ఏ ఫీలింగ్స్ కలగలేదని, ఉస్మాన్ తో ఇంటిమేట్ అవుతున్నప్పుడు తను చాలా సంతోషంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా తనలో ఏ ప్రాబ్లం లేదని, అమిత్ తో తనకున్న రిలేషనే ప్రాబ్లం అని అర్థం చేసుకుంటుంది. డాలీ అలా ఉస్మాన్ తో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని డాలీ పెద్ద కొడుకు భరత్ చూసేస్తాడు. మరో పక్క కాజల్ పనిచేస్తున్న కాల్ సెంటర్ కి తన బావ అమిత్ నుండి ఫోన్ వస్తుంది. అతని గొంతు విని కాజల్ తన బావ అని గుర్తుపడుతుంది. అమిత్ కాజల్ తో అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కాజల్ అమిత్ తో నేను కాజల్ ని, నీ మరదల్ని, ఇవన్నీ నేను డాలీ అక్కకి చెప్పేస్తానని అంటుంది. ఇది విన్న తర్వాత అమిత్ కాజల్ ఎక్కడ పనిచేస్తుందో అర్థం చేసుకుంటాడు. దాంతో వెంటనే కాజల్ ఇంట్లో వాళ్ళకి మొత్తం చెప్పేస్తాడు. కాజల్ ఇంట్లో వాళ్ళు డాలీ ఇంటికి వచ్చి కాజల్ ని తిరిగి తన గ్రామానికి రమ్మని పిలుస్తారు. కానీ కాజల్ తను రానని చెప్తుంది.
కాజల్ వాళ్ళని చూసి, నేను అక్కడ కేవలం నా పని మాత్రమే చేస్తున్నాను, అక్కడికి అమిత్ బావ కాల్ చేసి నాతో అలా మాట్లాడాడు అని చెప్తుంది. అయినా బావని తిట్టాలి గాని నన్నెందుకు ఉద్యోగం మానేమని చెప్తున్నారు అని అడుగుతుంది. కానీ అమిత్ ని ఎవ్వరూ ఏమీ అనరు. ఇదంతా చూసి డాలీ కూడా అమిత్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత రోజు కాజల్, డాలీ ఫ్యామిలీ అండ్ ఉస్మాన్ కూడా కలిసి ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఒక లేడీ సెక్స్ గురించి స్పీచ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి కొంతమంది గూండాలు వచ్చి గొడవ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన కల్చర్ కి వ్యతిరేకమని ఆ గూండాలు అనుకుంటారు. అందువల్ల వాళ్ళు అక్కడ గన్స్ తో షూట్ చేస్తారు. ఆ షూట్అవుట్ లో ఉస్మాన్ చనిపోతాడు. అప్పుడు డాలీ ఉస్మాన్ ని చూసి చాలా బాధపడుతుంది. దాన్ని చూసిన అమిత్ కి ఉస్మాన్ కి డాలీకి మధ్యలో అఫైర్ ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక అమిత్ డాలీని దాని గురించి అడగగా, డాలీ తనని చూసి నాకు అతనితో అఫైర్ ఉందని చెప్తుంది. అప్పుడు అమిత్, ఉస్మాన్ ఇప్పుడు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి నార్మల్ గా ఉండు అని చెప్తాడు. కానీ డాలీ, ఇప్పుడు నేను నీతో ఉండలేను, ఎందుకంటే నువ్వు కాజల్ని బలవంతం చేయడానికి ప్రయత్నించావు అని చెప్తుంది. అది విన్నాక అమిత్, నేను తనని ఏం చేయలేదు కదా అని అంటాడు. అప్పుడు డాలీ, నీతో నేను అస్సలు ఉండలేను, ఎందుకంటే నీ మీద నాకు అస్సలు ఫీలింగ్స్ లేవు. పెళ్లి అయ్యాక మొదటి రాత్రి నుండి నువ్వు ఇంటిమేట్ అయినప్పుడల్లా నీ మీద నాకు అస్సలు ఫీలింగ్ రాలేదు. సమయంతో పాటు అన్ని సర్దుకుపోతాయని అనిపించింది, కానీ అలా జరగలేదు. ఈ ఫేక్ లైఫ్ నుండి నేను చాలా విసిగిపోయాను అని చెప్పి అమిత్ ని వదిలేసి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ తన పెద్ద కొడుకు భరత్ డాలీతో పాటు వెళ్ళడు. దాంతో డాలీ చిన్న కొడుకు పప్పుని తీసుకుని వెళ్లిపోతుంది. మరో పక్క జాబ్ వదిలేసిన కాజల్ తిరిగి తన బాస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ఉద్యోగంలో చేరి కొత్త కాల్ సెంటర్ ని ఓపెన్ చేపిస్తుంది. కానీ ఈసారి ఆ యాప్ కేవలం మగవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్లకు కూడా. డాలీ పప్పును తీసుకుని వెళ్తూ ఉండగా ఒక హెయిర్ బ్యాండ్ ని తనకి కొనిచ్చి పప్పుకు పెడుతుంది. పప్పు కూడా చాలా సంతోషించి దాన్ని పెట్టుకుంటాడు. ఈ విధంగా డాలీ తన కొడుకు పప్పుకు ఉన్న అమ్మాయి లక్షణాలను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.